ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఆక్వా రైతులు కూడా మనం కూడా ఆలోచించాల్సిన, ఎందుకని ఇది చాలా సమస్య ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇవాళ పెరిగినటువంటి ధరల వల్ల కానీ ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నాయి. యుద్ధం కారణంగా ఆయిల్ రేట్లు కానీ ఏదైనా కానీ కారణాలు ఉన్నాయి. రా మెటీరియల్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా గమనించుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. ఎందుకనంటే ఇవాళ ఆక్వా మనం రొయ్యలు ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చేసినటువంటి రొయ్యకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే మనకి మార్కెట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే కొంత రైతులు కూడా సహకరించాలి. మనం ఎంతవరకు ప్రొడక్షన్ ఇష్టం వచ్చినట్టు మనం తెవ్వకుండా వెళ్ళిపోతున్నాం, గ్యాప్ లేకుండా పంట పండించకుండా పోతా ఉన్నాం. వచ్చిన పంటకి డబ్బులు రావాలంటున్నాం. ఒక పక్క చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గుతూ ఉంది. అలాగే మనకు ఒక పక్క చూస్తే రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంది. ఇది చర్చించుకుని ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు, ఎందుకంటే గతంలో కూడా మేము ఏదైతే ఆ గ్యాప్ ఉందో గతం కూడా సహకరించాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళ సబ్సిడీ ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ ఇస్తున్నాం. తప్పకుండా ఫీడ్ దీని గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది. డెఫినెట్గా పరిష్కారం చేస్తాం.